సికింద్రాబాద్ నుంచి శబరిమలకు అయ్యప్ప స్వాములు చేస్తున్న పాదయాత్ర 14వ రోజుకు చేరుకుంది. ఈ ఉదయం రాప్తాడ్ నుంచి బయలుదేరారు స్వాములు. మధ్యాహ్నం మరూరు టెంపుల్లో భిక్ష పూర్తి చేశారు. రాత్రికి దాదులూరు టెంపుల్లో బస చేస్తారు. దాదాపు 175 మంది స్వాములు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 460కు పైగా కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ప్రతి ఏడాది తాము పాదయాత్రతోనే శబరిమల వెళ్తున్నామన్నారు. గురుస్వామి బిఎం సుశీల్ కుమార్ ఆధ్వర్యంలో స్వాములు వెంకటేష్ యాదవ్, సిఎస్ రాజశేఖర్, యాదగిరి, నవీన్ యాదవ్, ఆర్ఎల్ నాయక్, రాజేష్, ఎస్ సుధాకర్, జీ త్రినేత్ర ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఎంతో భక్తితో సికింద్రాబాద్ నుంచి వేణుగోపాల్ గారు గురుస్వామి గారి ఆధ్వర్యమున ఆశీస్సులతో సుశీల గురుస్వామి ఆధ్వర్యమున వీరందరూ కూడా ఎంతో భక్తితో దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష కొనసాగిస్తూ మహాపాదయాత్ర సికింద్రాబాద్ నుంచి శబరిమల వరకు చేయడం సాహసమైనది. ఈ యాత్ర దిగ్విజయంగా జరగాలని ఆ దేవుని కోరుకుంటూ వీరి యొక్క ఆశీస్సులు ఆ దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి, ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ